వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం కదా! ఫోన్‌పేలో డైలీ 21 గాని, 26 గాని అది ఇన్వెస్ట్ చేయమని మనకక్కడ పాపప్ అవుతుంది. సో, మనం ఏ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ అనేది సేఫ్‌గా ఉండిద్ది. దీని గురించి మాట్లాడడానికి విజయ్ కర్ణన్ గారు ఉన్నారు. మహా క్యాపిటల్ ఫౌండర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థాంక్ యూ. సార్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయమని, ఎస్ఐపి చేయమని చెప్పేసి ఫోన్‌పేలలో పాపప్ అవుతుంది. సో, మనం ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనం సేఫ్‌గా ఉంటాం? సో, జనరల్‌గా మనం అందరం యూట్యూబ్‌లో చూస్తున్నాము, కమెంట్స్‌లో కూడా చూస్తున్నాము. అందరూ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు గానీ, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనేసి అడుగుతున్నారు. అంటే మనమందరం అందరికి అన్నీ తెలుసు అనుకుంటాం గానీ, కొంతమందికి ఇది కూడా క్లియర్‌గా చెప్పాలి. లేకపోతే చాలా లక్షలలో వాళ్ళు నష్టపోతారనమాట ఈ విషయం తెలియకుండా కూడా. బేసికల్‌గా మ్యూచువల్ ఫండ్ 3 విధాలుగా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఫస్ట్‌దొచ్చేసి బ్రోకింగ్ యాప్స్. బ్రోకింగ్ యాప్స్ అంటే ఏవేవి బ్రోకింగ్ యాప్స్ కిందకొస్తాయి అంటే, జిరోదా, గ్రో, ఫోన్‌పే, పేటీఎం, ఇండ్ మనీ ఇట్లా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇవన్నీ యూపీఐ ప్లాట్‌ఫార్మ్స్ వీటన్ని బ్రోకింగ్ యాప్స్ కిందకొస్తాయి. సెకండ్‌దొచ్చేసి బ్యాంక్‌లలో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. బ్యాంక్స్‌లో. బ్యాంక్స్‌లలో. మనం ఏదైతే సేవింగ్స్ అకౌంట్స్ ఏవైతే పెట్టుకుంటామో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అక్కడ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. అది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎస్ఓఏ అకౌంట్ అంటారు. స్టేట్‌మెంట్ ఆఫ్ అకౌంట్. అంటే యాక్చువల్‌గా ఫోలియో అకౌంట్. ఇది బేసిక్ అన్నమాట. బేసిక్ అండ్ ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ హోల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. థర్డ్ ఆప్షన్. మనకి ఇప్పుడు కన్వీనియన్స్ ఎక్కువైపోయి, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువైపోయి అండ్ మొబైల్ ఫోన్స్ యూసేజ్ ఎక్కువైపోయి అందరం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ ఫిన్‌టెక్ అప్లికేషన్స్ అనే అనుకుంటున్నారు. హ్మ్. చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి అంటే, మేము గ్రోలో ఇన్వెస్ట్ చేస్తాము, మేము జిరోదాలో ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు డైరెక్ట్‌గా మ్యూచువల్ ఫండ్‌లలో మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు. మీరు త్రూ బ్రోకర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ బ్రోకర్ ఎవరంటే థర్డ్ పార్టీ అప్లికేషన్. అండ్ మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ డీమ్యాట్ అకౌంట్‌లో స్టోర్ అవుతాయి. సో, ఇక్కడ 2 రకాలుగా స్టోర్ అవుతుంటాయన్నమాట మ్యూచువల్ ఫండ్స్. ఒకటి డీమ్యాట్ అకౌంట్, ఇంకోటి ఎస్ఓఏ అకౌంట్. నేను ఇంతకుముందు చెప్పిన 3 టైప్స్‌లో బ్రోకింగ్ అండ్ ఎస్ఓఏ అకౌంట్‌కి డిఫరెన్స్ చెప్తాను. డీమ్యాట్ అకౌంట్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతదంటే, మీకు కంప్లీట్ యాక్సెస్ ఉండదు. ఏమున్నా సరే మీరు బ్రోకింగ్ అప్లికేషన్‌తోనే మీరు దాన్ని యాక్సెస్ చేయాల్సి ఉంటది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, మీకు ఏదైనా విత్‌డ్రాల్ చేయాలి అంటే, పార్షియల్ విత్‌డ్రాల్ అనేది మీకు బ్రోకింగ్ యాప్‌లో అలౌ చేయరు. ఐదర్ కంప్లీట్‌గా క్యాన్సిల్ అన్నా చేయాలి, లేకపోతే కంటిన్యూ అయినా చేసుకోవాలి. థర్డ్ పాయింట్. మీరు ఎప్పుడైతే బ్రోకింగ్ యాప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, బ్రోకింగ్ యాప్స్ యొక్క యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ అనేది ఉంటది. అది 700, 800 కొన్ని వాటిల్లో 1200 కూడా ఉంటది. అది పర్ ఇయర్ మీరు పే చేయాలి. అంటే మీకు అప్లికేషన్ ఫ్రీగా ఎవరు ఇవ్వట్లేదు. అక్కడ కూడా మీకు చార్జ్ పడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే బ్రోకింగ్ యాప్స్ మనకెట్లా మార్కెటింగ్ చేస్తాయంటే మ్యూచువల్ ఫండ్స్ ట్రయల్ కమిషన్ 0 అని చెప్పేసి వాళ్ళు బాగా మార్కెటింగ్ చేస్తారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ఫండ్స్‌లలో ఇన్వెస్ట్ చేస్తాం. రెగ్యులర్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయము. సో, మీకు కమిషన్ ఏజెంట్ గాని, అడ్వైజర్ కమిషన్ ఏముండదని చెప్పేసి అంటారు. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు బ్రోకింగ్ యాప్‌లో మీకు టాప్ 5 ఫండ్స్ అనేవి కనిపిస్తాయి. ఆ టాప్ 5 ఫండ్స్ ఎవరి అడ్వైజరీ మీద మీకు అడ్వైస్ చూపిస్తుందనేది ఎవరు ఆలోచన చేయరు. హ్మ్. అంటే ఈరోజు ఫర్ సపోజ్ నేను ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా స్క్రీన్ మీద కనిపిస్తున్న 5 ఫండ్స్‌లోనే నేను ఇన్వెస్ట్ చేస్తా గదా! నేను ఎటువంటి రిసర్చ్ చేయను గదా! అంటే వాడు సజెస్ట్ చేస్తున్నాడు. నేను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. కానీ ఆ 5 ఫండ్స్ ఎట్లా టాప్ అప్ అవుతున్నాయి, ఎట్లా పాప్ అప్ అవుతున్నాయి అని ఎవరు ఆలోచన చేయరు. ఆ 5 ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పాన్సర్డ్ ఫండ్స్ యాక్చువల్‌గా. ఓకే. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ ఆన్ థీస్ ప్లాట్‌ఫార్మ్స్. ఈ ఇయర్ మీకు కనిపించిన స్పాన్సర్డ్ ఫండ్స్ నెక్స్ట్ ఇయర్ కనిపియవు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త ఫండ్స్ వస్తాయి మీకక్కడ. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు మనం నార్మల్‌గా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఏది సేఫ్ ప్లాట్‌ఫార్మ్ అంటారు? లేకపోతే అడ్వైజరీ అంటారా? ఏమంటారు మీరు? డీటెయిల్‌గా చెప్తాను. డిఫరెన్స్ చెప్తాను మీకు ఫస్ట్. అసలు డీమ్యాట్‌కి, ఎస్ఓఐ అకౌంట్స్‌కి డిఫరెన్స్ చెప్తాను. దాని ద్వారా మీకే క్లారిటీ వస్తదనమాట. ఎందుకు ఇంత డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, రియల్ టైమ్‌లో చాలా పబ్లిక్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ అంటే మనకి ఆన్ బోర్డ్ కాకముందు ఫేస్ చేసిన ఇష్యూ. 20,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. ఇదే థర్డ్ పార్టీ అప్లికేషన్‌లో. విత్‌డ్రాల్ చేస్తే 3 డేస్ వరకు తన అమౌంట్ రాలేదు అతని అకౌంట్‌కి. హ్మ్. జనరల్‌గా T+2 సెటిల్‌మెంట్ డేట్స్ కావాలి. 3 డేస్ తర్వాత కూడా అతనికి రిఫ్లెక్ట్ కాలేదు. ఫిఫ్త్ డే ఆయన అకౌంట్‌లోకి అమౌంట్ వచ్చింది. అప్పటి వరకు అతనికి టెన్షనే ఉండే అన్నమాట. సో, డీమ్యాట్ అకౌంట్‌లో స్టోర్ చేసుకుంటే మనకి కంప్లీట్ యాక్సెస్ ఉండదు. అండ్ ఏఎంసీలో ఇన్వెస్ట్ చేసే అంటే ఎస్ఓఐ అకౌంట్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 100% ట్రాన్స్‌పరెన్సీ అనేది వస్తది. అండ్ బ్యాంక్ నుంచి ఇన్వెస్ట్ చేస్తే అది ఇంకొక డిఫరెంట్ స్టోరీ. మీరు ఏ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసినా సరే, ఆ బ్యాంక్‌లో దగ్గర దగ్గర ఒక 15-20 ప్రొడక్ట్స్ బ్యాంక్‌లో అవైలబుల్ ఉంటాయి. అది మ్యూచువల్ ఫండ్ అయినా సరే, ఇన్స్యూరెన్స్ అయినా సరే, లోన్స్ అయినా సరే, గోల్డ్ లోన్స్ అయినా సరే. అన్ని ప్రొడక్ట్స్‌లో మ్యూచువల్ ఫండ్ ఎక్స్‌పర్ట్ మీకెక్కడ దొరకరు. అందుకే నేనేం చెప్తాను అంటే, మీరు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయితే,
మీకు ఏ ఫండ్ సూట్ అవుతుందో అక్కడ ఇన్వెస్ట్ చేపిస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు 100% ట్రాన్స్‌పరెన్సీ వస్తది. అండ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేపియరు. చేపిస్తే వాళ్ళ ఓన్ అప్లికేషన్‌లో ఇన్వెస్ట్ చేపిస్తారు. లేదు అంటే ఎంఎఫ్ సెంట్రల్ మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ అప్లికేషన్‌లోనే ఇన్వెస్ట్ చేపిస్తారు. లేకపోతే ఎంఎఫ్ యూటిలిటీస్ అని ఉంటది. ఈ వీటిలలో ఏమవుతదంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే అక్కడ రిఫ్లెక్ట్ అవుతది. అంటే ఒక రూ. 500 మీరు ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా సరే అడ్వైజర్ త్రూ మీకు ఆ అప్లికేషన్‌లో రిఫ్లెక్ట్ అవుతది. కానీ మీరు గ్రో అండ్ జీరోదాలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎంఎఫ్‌యూలో, ఎంఎఫ్‌సిలో మీకు రిఫ్లెక్ట్ కాదు. ఎందుకంటే మీరు యాక్సెస్ చేయాల్సింది ఓన్లీ గ్రో అండ్ జీరోదాతోనే మీరు యాక్సెస్ చేయాలి. దాని ద్వారా మీకు కంప్లీట్ కంట్రోల్ అనేది మీ చేతిలో ఉండదు. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీరు ఫస్ట్ రిసర్చ్ చేసుకోండి. అడ్వైజర్ అవసరం లేదు అనుకుంటే మీరు ఓన్‌గా రిసర్చ్ చేసుకోండి. రిసర్చ్ చేసుకొని ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క వెబ్‌సైట్ ఉంటది గదా! వాటిలలో ఇన్వెస్ట్ చేయండి. లేదు అంటే వాళ్ళ అప్లికేషన్‌లో ఇన్వెస్ట్ చేయండి. లేదు మేము రిసర్చ్ చేసుకోలేము, మాకు రిస్క్ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదు అనుకుంటే అప్పుడు మీరు అడ్వైజర్ హెల్ప్ తీసుకొని ఎస్ఓఐ అకౌంట్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. ఎస్ఓఐ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంది అంటే మీకు ఎటువంటి చార్జెస్ పడవు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ పడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రోకింగ్ యాప్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు అంతా ఈజీగానే ఉంటది. వితిన్ ఫ్యూ ట్యాప్స్‌లలో మీకు ఇన్వెస్ట్‌మెంట్ వెళ్ళిపోతది. కానీ విత్‌డ్రాల్ చేస్తున్నప్పుడు మీకు ప్లాట్‌ఫార్మ్ ఫీ గాని, రిడెంప్షన్ ఫీ అని పడతది. కానీ మీకు అదే ఎస్ఓఐ అకౌంట్‌లో మీకు ఎటువంటి ఫీస్ పడవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. అది మేజర్ డిఫరెన్స్. అండ్ మీకు బ్రోకింగ్ యాప్స్‌లో స్టేట్‌మెంట్స్ రావసలు. ఎన్ని మంత్స్ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అయిందన్న స్టేట్‌మెంట్ కూడా మీకు జనరేట్ కాదు. కానీ మీకు అదే ఎస్ఓఐ అకౌంట్‌లో ఎవ్రీ మంత్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీకు స్టేట్‌మెంట్‌లో రిఫ్లెక్ట్ అవుతది. అంటే 100% ట్రాన్స్‌పరెన్సీ మీకొచ్చేది ఎస్ఓఐ అకౌంట్‌లోనే. బ్యాంక్స్‌లలో ఏమవుతదంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఫిజికల్ ఫార్మ్‌లో ఉంటది. అండ్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి బ్రాంచ్ మేనేజర్ చేంజ్ అవుతారు. అవును. బ్రాంచ్ మేనేజర్ చేంజ్ అయినప్పుడు మీకు ప్రాపర్ అడ్వైజర్ ఇచ్చేది ఎవరు? మళ్ళీ మీరు అడ్వైజర్ దగ్గరికి రావాలి. అంటే అడ్వైజర్ దగ్గరికి ఎండ్ పాయింట్ అని చెప్పట్లేదు. మీకు ఉన్న 100 ప్రాబ్లమ్స్‌లో అట్‌లీస్ట్ 80 ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలుగుతాడు అడ్వైజర్. అందుకు మీరు అడ్వైజర్ దగ్గర రమ్మని చెప్తున్నాను. అడ్వైజర్ దగ్గరికొస్తే ఏమవుతదంటే మీ రిస్క్ మేనేజ్‌మెంట్ అవుతది. మీకు ట్రాన్స్‌పరెన్సీ పెరుగుతది. మీరు చేసే నెగెటివ్ మిస్టేక్స్ వల్ల వచ్చే లాసెస్‌ని తగ్గిస్తారు. ఇంకొక మేజర్ పాయింట్ ఏందంటే ఓన్ రిసర్చ్‌తోని లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ వెరీ షార్ట్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేస్తారు. షార్ట్ టర్మ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేసేది లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10,00,000 6 మంత్స్ తర్వాత రిక్వైర్మెంట్ ఉంది అంటే అది తీసుకెళ్ళి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా చేయడం ద్వారా ఏమవుతదంటే ఒకవేళ మార్కెట్ పాజిటివ్‌గా ఉంటే ఓకే. ఒకవేళ మార్కెట్ నెగెటివ్‌కి ఎళ్ళిందనుకోండి అప్పుడు 10,00,000 కాస్త 9,00,000 అవుతది. ఓకే. అంటే మీరు 1,00,000 మిస్టేక్ ఫీ పే చేస్తున్నారు. దానికన్నా మీరు అడ్వైజర్ దగ్గరికెళ్ళడం బెటర్ గదా! అందుకే నేను చెప్పేదన్నమాట. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.